బడ్జెట్లో రవాణా రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. అత్యధికంగా రవాణా రంగానికి 5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి 1.62 లక్షల కోట్లు కేటాయించారు. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. మానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు 1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి 1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి 74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.